శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు. కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. ఒక విధంగా గతంలో మీరు పోగొట్టుకున్నటువంటివి తిరిగి సంపాదించుకునే టైం కూడా మొదలవడం జరిగింది. ముఖ్యంగా బుధ శుక్రులు ఈ రాశి అయినటువంటి మకర రాశి వారికి మిత్రగ్రహాలు. శుక్రుడు ఒక విధంగా యోగకారకుడు. అటువంటి శుక్రుడు సప్తమ స్థానంలోకి రావడం, అలాగే భాగ్యాధిపతితో కలిసి రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా వరకు ఒక మంచి ప్రయత్నానికి కారణం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సప్తమ భావం అన్నది
వివాహానికి సంబంధించిన విషయాల్లో మరి జాతకుడు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహం కాని వారికి మరి ఈ సమయంలో వివాహానికి సంబంధించినటువంటి అడ్డంకులు తొలగే అవకాశం ఉంది. గతంలో వచ్చి వెళ్ళిపోయినటువంటి పెళ్లి సంబంధం లాంటిది కుదిరే అవకాశం కూడా 100% ఉండే అవకాశం ఉంది. లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయికి అయితే అబ్బాయి కానీ, అబ్బాయికి అయితే దూర ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయి రావడం వల్ల జాతకుడికి వివాహం తర్వాత అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అది ఈ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి జాతకుడికి అనుకూలంగా ఉంది కాబట్టి మరి తొందరగా ప్రయత్నం చేయడం వల్ల జాతకుడికి వివాహం, విదేశ అవకాశం రెండు ఒకే సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ వార ప్రారంభంలో మరి అనుకూలంగా ఉంటుంది తప్ప ముఖ్యంగా మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు కూడా జాతకుడు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని చాలా వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఆ సమయంలో జాతకుడికి అనవసర శ్రమ, స్త్రీలతో విరోధం, ఏదన్నా కొరకు ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించుగా మంగళ బుధవారాలు జాగ్రత్తగా ఉంటే తర్వాత యాస్టీజ్గా తమ కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. సో అలాగే మరి సప్తమ భావం ఇచ్చే ఇంకొక ఫలితం ఏంటంటే ఉద్యోగంలో అభివృద్ధి లేదంటే మార్పు. ఇక్కడ గురువు కూడా మీకు వ్యయాధిపతిగా సప్తమ భావంలో ఉన్నటువంటి చంద్రుడు యొక్క నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. ఈ కారణం వల్ల ఉద్యోగం అంటూ మారితే మీకు మంచి అవకాశం వేరే ప్రాంతంలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకటేంటంటే ఉద్యోగంలో అభివృద్ధి లేదా మార్పు, 2 వివాహం ద్వారా అభివృద్ధి, ఈ 2 జాతకుడికి కలిగే అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మరి 4వ స్థానంలో కుజగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ వారం చివరి వరకు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే జాతకుడు భూములు, స్థిరాస్తుల మీద వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది. కొత్తగా భూమి, స్థిరాస్తి కొనాలనుకున్న, గృహ ప్రయత్నం లాంటిది ఏమైనా ఇల్లు కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేద్దాం అనుకున్న వాళ్ళు, అలాగే గతంలో కూడా మీరు ప్రయత్నం చేసి సో మన వల్ల అవదేమో అని ఆగిపోయిన ఉన్న వాళ్ళకి ఈ సమయంలో మీరు గృహ నిర్మాణం కానీ గృహం కొనుక్కునే ప్రయత్నం చేయడం అన్నది మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఈ మకర రాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇంచుమించుగా ఏలినాటి శని పూర్తవుతూ మరి వక్ర గమనంలోకి రావడం వల్ల ఇంకొకసారి ఏమైనా జరిగిపోయిన వాటిలో అయినా తప్పులు ఏమైనా చేసి ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఏ కారణం చేతైనా మీరు ఇబ్బంది పడటం కానీ, సస్పెండ్ అయి ఉండడం కానీ, ఉద్యోగం రాకుండా ఉన్న వాళ్ళకి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకు కూడా, ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడా మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చక్కగా అటు వివాహానికి అటు ఉద్యోగానికి అనుకూలంగా ఉన్నాయి. అంటే గతంలో మీరు చేసిన ప్రయత్నాలు చాలా వరకు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, విసిగి వేసారిపోయి ఉన్న వాళ్ళకి మరొక్కసారి ప్రయత్నం చేయడం వల్ల మరి గతంలో పడ్డ శ్రమంతకి తగిన ఫలితం ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. దానికి రవి కూడా మీకు 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. మరి రవి 6లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి వ్యవహారాలు మీకు సాల్వ్ అవుతాయి. ఏదైనా పెద్ద మనుషుల మధ్య కానీ కోర్టుల మధ్య కానీ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు మరి ఈ వారంలో అనుగ్రహంతో రవి అనుగ్రహం ఉన్నది. మొత్తం మీద గ్రహాల అనుకూలత చాలా వరకు జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి. ఒక్క రాష్ట్రాధిపతి శని వరకు ఇప్పుడు వక్రించి ఉండడం వల్ల ఏంటంటే మరి మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఆగిపోయినటువంటి పని ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15-16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా
మనకి ఈ ఈతి బాధలు చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర ఒక విధంగా తెలంగాణ విధంగా ఉంటుంది కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలం ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.